హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో 6th క్లాస్ 7th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. 8th క్లాస్ బయాలజీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 8th క్లాస్ ఫిజిక్స్ పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. 8th క్లాస్ ఫిజిక్స్ 2 అనేది పార్ట్ 2, ఫిజిక్స్ పార్ట్ 2 అనేది పెండింగ్ ఉంది. అది కూడా చెప్పుకుందాం. ఇప్పుడు 9th బయాలజీలో ముఖ్యమైన చాప్టర్ ఇది, జీవుల మౌలిక ప్రమాణం. చాప్టర్ పేరు ఏమిటి అంటే జీవుల మౌలిక ప్రమాణం. దీని గురించి ఆల్రెడీ 8th క్లాస్లో ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 8th క్లాసు కణం, దాని యొక్క నిర్మాణం, దాని యొక్క విధులు అని ఆ లెసన్లో దీని యొక్క ఇంట్రడక్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పేటట్లు ఉంటేనే ఈ లెసన్లోకి వెళ్ళండి. లేకుంటే 8th క్లాసు బయాలజీలో ఉన్నటువంటి కణం, దాని యొక్క నిర్మాణాలు, విధులు అనే లెసన్ని మీరు చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే కణం అనగా ఏమి? కణాన్ని ఎవరు కనుగొన్నారు? ఓకే, కణం అనగా ఏమి? లేకపోతే జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని వేటిని అంటాము? కణాన్ని ఎవరు కనుగొన్నారు? ఓకే, అదేవిధంగా కణాన్ని కనుగొన్న వ్యక్తి సజీవ కణాన్ని కనుగొన్నారా లేకపోతే నిర్జీవ కణాన్ని కనుగొన్నారా? అదేవిధంగా కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏమిటి? అదేవిధంగా కణంలోని భాగాలు ఏమిటి? అదేవిధంగా కణం వాటి యొక్క ఆకారంలోనూ, అదేవిధంగా వాటి యొక్క సంఖ్యలోనూ, వాటి యొక్క పరిమాణంలో తేడా ఉండటం వలన ఈ జీవులపై ఏమైనా ప్రభావం ఉంటుందా అనేది మనకి ఐడియా ఉండాలి. అంటే అది మొత్తం కాన్సెప్ట్. ఏకకణ జీవి అంటే ఏమిటి, బహుకణ జీవి అంటే ఏమిటి, ఏకకణ జీవి అయినంత మాత్రాన దాని యొక్క జీవన శైలిపై ఎటువంటి ప్రభావాలు ఏమైనా పడతాయా లేకపోతే ప్రభావం చూపిస్తుందా అనేది మనకు ఐడియా ఉండాలి. ఈ మొత్తం కాన్సెప్ట్ మీద మీకు ఐడియా ఉంటేనే అదేవిధంగా కణకవచం అనేది మొక్కల్లో ఉంటుందా లేదా జంతువుల్లో కూడా ఉంటుందా? అయితే ఇది మొత్తం కూడా మీకు తెలిసిన తర్వాతే ఈ లెసన్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, అందుకనే 8th క్లాస్లో క్లియర్గా మీరు అది చూసిన తర్వాత దీంట్లోకి రండి. 8th క్లాస్కి సంబంధించిన వీడియోస్ అనేది నేను ప్లేలిస్ట్లో ఇచ్చాను, చూడండి. ఓకే, ఇప్పుడు మనం లెసన్లోకి ఎంటర్ అవుదాం. రాబర్ట్ హుక్ పలుచని బెండు ముక్కను పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న గదులతో కూడిన తేనెపట్టును పోలిన నిర్మాణంగా ఉన్నట్లు చూశాడు. రాబర్ట్ హుక్ ఒక బెండు ముక్కను పరిశీలిస్తున్నాడు. ఆ బెండు అంటే ఏమిటి? బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చే ఒక పదార్థం. బెండు అనేది ఎక్కడి నుంచి అంటే చెట్టు బెరడు నుంచి వచ్చే ఒక పదార్థం. దాన్ని ఏం చేశారంటే ఈ రాబర్ట్ హుక్ గారు పలుచగా తరిగిన తర్వాత తాను స్వయంగా తయారు చేసుకున్నటువంటి సూక్ష్మదర్శిని కింద వాటిని చూసినప్పుడు ఎలా కనిపించిందంటే తేనెపట్టును పోలినటువంటి నిర్మాణము. తేనెపట్టు చూసే ఉంటాం కదా, అటువంటి నిర్మాణాన్ని అతను గమనించారు రాబర్ట్ హుక్ గారు. 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీనిని పరిశీలించాడు. రాబర్ట్ హుక్ ఈ గదులను అంటే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు తేనెపట్టును పోలినటువంటి నిర్మాణాలను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గదులను ఏమని పేర్కొన్నాడంటే కణమని పేర్కొన్నాడు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే ఈ విధంగా అతనికి కనిపించింది. అతను ఏం చేశాడంటే ఈ భాగాన్ని ఒక గదని, ఈ భాగాన్ని ఒక గదని, ఈ భాగాన్ని ఒక గది, ఇలా ఏం చేశాడంటే ఒక్కొక్క భాగాన్ని ఒక గది అన్నాడు. ఆ గదిని ఏమన్నాడంటే రాబర్ట్ హుక్ గారు ఇది ఒక కణం, ఇది ఒక కణం అని అన్నాడు. అయితే కణం లోపల మధ్యగా ఉన్నటువంటి భాగాన్ని ఏమని అంటాం? కేంద్రకం. కేంద్రకం అని అంటాము. ఓకే, అయితే ఈ కణం అనేది లాటిన్ పదం. మరి లాటిన్ భాషలో కణానికి గల మీనింగ్ ఏంటి అని అంటే, అర్థం ఏమిటి అని అంటే ఒక చిన్న గది. ఒక చిన్న గది. ఓకేనా, కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం గల లాటిన్ పదం. ఏ పదం అది? లాటిన్ పదం. ఓకే, ఇది జీవశాస్త్ర చరిత్రలో చాలా ముఖ్యమైన సంఘటన. అవును,
మానవుడవని, మొక్కలవని, సూక్ష్మజీవులవని, ఇతర ఏ జంతువులైనా అవని అవి దేని ద్వారా రూపొందించబడ్డాయి, లేకపోతే వాటి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం లేకపోతే బేసిక్ యూనిట్ ఏమిటి అని అంటే కణం. ఇది కనుగొనడం అనేది జీవశాస్త్ర చరిత్రలోనే చాలా ముఖ్యమైన సంఘటన. ఓకే, దీని ద్వారానే కణం ఏ విధంగా ఏర్పడింది, కణం తర్వాత కణజాలం ఏ విధంగా ఏర్పడింది, కణజాలం కాస్త అవయవాలుగా ఏ విధంగా ఏర్పడింది, ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంది. జీవరాశులు వేరువేరు ప్రమాణాల సమూహం ద్వారా ఏర్పడ్డాయి అని ఎవరైనా గమనించడం అనేది ఇదే మొదటిసారి. జీవరాశులు వేరువేరు ప్రమాణాల సమూహం, వేరువేరు ప్రమాణాలు అంటే మానవుని యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటిది, కణం. అలా సమూహాల ద్వారా ఏర్పడ్డాయి అని గమనించడం అనేది ఈ జీవశాస్త్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఓకే, జీవరాశులు అసలు వేటితో నేర్పించబడ్డాయి? జీవరాశులు మొక్కలవని, జంతువులవని, సూక్ష్మజీవులవని, ఇతర ఏ జంతువులైనా అవని, ఇతర ఏ జీవులైనా సరే వేటితోటి నిర్మించబడ్డాయి అని మనం తీసుకుంటే ఉల్లిపొరను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడు. ఉల్లిపొరను మనం పరిశీలించినప్పుడు మనకు సూక్ష్మదర్శిని ద్వారా కనిపించిన నిర్మాణాలను కనుక మనం పరిశీలిస్తే, అంటే ఉల్లిపొరను తీసుకొని 8th క్లాస్లో మనం ఏం చేసుకున్నాం, 8th క్లాస్లో ఉల్లిపొరను మనం తీస్తున్నప్పుడు ఉల్లిపొరను చేతితో కానీ శ్రావణంతో కానీ జాగ్రత్తగా మనం తీస్తున్నప్పుడు ఒక పలుచని పొర వస్తుంది. దానిని సూక్ష్మదర్శిని క్రింద మనం చూసినప్పుడు ఇటువంటి నిర్మాణాలు కనిపిస్తాయని మనం మాట్లాడుకున్నాం. అయితే ఉల్లిపొరను పరిశీలించినప్పుడు మనకు సూక్ష్మదర్శిని ద్వారా కనిపించిన నిర్మాణాలను పరిశీలిస్తే ఎలా ఉంటాయంటే సేమ్ ఇలా ఉంటాయి. అయితే ఇది ఒక కణం, ఇది ఒక కణం, ఇది ఒక కణం, ఇది ఒక కణం, ఇది ఒక కణం. మరి కణానికి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే కేంద్రకం. కేంద్రకం. నిన్న లైవ్లో దీని గురించి అడిగితే కేంద్రకం లోపల ఏముంటాయి అని అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కేంద్రకం లోపల ఏముంటాయి? కేంద్రకం లోపల కేంద్రకావేశం ఉంటుంది. అదేవిధంగా దారపు వంటి నిర్మాణాలైన క్రోమోజోములు కూడా ఉంటాయి. ఓకేనా, వాటి గురించి మనం చెప్పాము, ఒకసారి చూడండి. అది 8th క్లాస్లో క్లియర్గా ఇచ్చాను. ఓకే, అయితే ఈ నిర్మాణాలు ఏమిటి? ఇప్పుడు మనం చూసాం కదా, ఉల్లిపొరని మనం ఒక సూక్ష్మదర్శిని ద్వారా చూస్తే కనిపించిన నిర్మాణాలు ఏమిటి అని అంటే ఆ నిర్మాణాలను మనం ఏమంటామంటే కణం. మరి ఇప్పుడు నా చేతిలో ఒక పెద్ద ఉల్లిగడ్డ ఉంది, వేరొక వ్యక్తి చేతిలో చిన్న ఉల్లిగడ్డ ఉంది. మరి చిన్న ఉల్లిగడ్డలోను అదేవిధంగా పెద్ద ఉల్లిగడ్డలోను అదే నిర్మాణాలు కనిపించాయా? అయితే ఈ నిర్మాణాలు అనేవి ఎక్కడ ఏ ఉల్లిగడ్డను మనం తీసుకున్నా అది పెద్దదవని చిన్నదవని ఎలాంటిది తీసుకున్నా సరే ఏ విధమైన చేంజెస్ అనేది ఉండదు. అంటే ఈ విధంగా మనకు కనిపించినప్పుడు ఏ ఉల్లిగడ్డను తీసుకున్నా సరే ఇటువంటి నిర్మాణాలే ప్రతి ఉల్లిగడ్డలోనూ మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వివిధ పరిమాణాలలో గల ఉల్లిగడ్డను పరిశీలించడం ద్వారా ఇదే విధమైన నిర్మాణాలను చూడవచ్చా అంటే అవును, ఇదే రకమైన నిర్మాణాలను మనము ప్రతి ఉల్లిగడ్డలోనూ చూడవచ్చు. ఈ నిర్మాణాలు అన్నీ కలిసే, అంటే ఈ చిన్న చిన్న కణాలన్నీ కలిసే ఉల్లిగడ్డ వంటి పెద్ద నిర్మాణం ఏర్పడింది. ఉల్లిగడ్డ పరిమాణంతో సంబంధం ఉందా లేదా? లేదు. ఉల్లిగడ్డ పరిమాణంతో సంబంధం లేదు. అది పెద్దదవని చిన్నదవని ఎలా అయినా ఉండని ఉల్లి పొరలోని కణాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మనం చూసే ఈ నిర్మాణాలను ఉల్లిగడ్డ యొక్క మౌలిక నిర్మాణాత్మక ప్రమాణాలు, అంటే ఉల్లిగడ్డ యొక్క బేసిక్ యూనిట్ ఏమిటి? ఉల్లిగడ్డ యొక్క బేసిక్ యూనిట్ అంటే ఈ నిర్మాణాలు లేకపోతే ఈ ప్రమాణాలు కనుక లేకపోతే ఉల్లిగడ్డ అనేది లేదు. అంటే ఈ నిర్మాణాలను మనం ఏమంటామంటే ఉల్లిగడ్డ యొక్క మౌలిక నిర్మాణాత్మక ప్రమాణాలు. ఈ నిర్మాణాలను కణాలు అని అంటారు. ఓకే, మన చుట్టూ ఉండే అన్ని జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. అవును కదా, మొదటి నుంచి మనం ఏం మాట్లాడుకున్నాం? ప్రతి జీవి అది ఏదైనా అవని, మొక్కవని, మానవుడవని, జంతువులని, సూక్ష్మజీవులవని ఏదైనా సరే కణాలతోటే నిర్మితమై ఉంటాయి. అయితే స్వతంత్రంగా జీవించే ఏక కణాలు కూడా ఉన్నాయి. అవి స్వతంత్రంగా జీవిస్తాయి.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటుంది అమీబా. ఏంటిది? అమీబా ఏకకణ జీవి. అది జీవించడానికి, ఆహారాన్ని తీసుకోవడానికి, చలనానికి ఉపయోగపడేది ఏంటిది? మిథ్యాపాదాలు లేదా సుడోపోడియా. ఇది మనకు ఏకకణ జీవిగా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను, లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇక్కడ ఎవరు ఏది కనుగొన్నారు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకేనా? కణాలను 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నాడు. అది మనం మాట్లాడుకున్నాం. అతడు ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. అంటే ఇక్కడ కణాన్ని కనుగొన్న మొదటి వ్యక్తి ఎవరనంటే ఏమని చెప్తారు? రాబర్ట్ హుక్. ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1665వ సంవత్సరంలో. ఏ కణాన్ని కనుగొన్నాడు? నిర్జీవ కణాన్ని కనుగొన్నాడు. అయితే ఇక్కడ పాయింట్ 2, లీవెన్ హుక్ 1674వ సంవత్సరంలో మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నారు. అంటే ఇక్కడ బిట్టేంటి అనంటే సజీవ కణాలను కనుగొన్న మొదటి వ్యక్తి ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. ఏ సంవత్సరంలో? 1674వ సంవత్సరంలో. ఎక్కడ కనుగొన్నారు? చెరువు నీటిలో కనుగొన్నారు. ఓకే. పాయింట్ నెంబర్ 3, 1831వ సంవత్సరంలో. ఎక్కడ? 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఆర్కిడ్ మొక్క కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు. అంటే 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నారు. ఓకేనా? 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుగొన్నాడు. మరి ఎక్కడ కనుగొన్నాడు ఫ్రెండ్స్ దీన్ని? ఆర్కిడ్ మొక్క. ఎక్కడ కనుగొన్నాడు? ఆర్కిడ్ మొక్క కణంలో కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఎవరు? రాబర్ట్ బ్రౌన్. ఏ సంవత్సరం? 1831. ఓకే. అదేవిధంగా పర్కింజే అనే శాస్త్రవేత్త 1839వ సంవత్సరంలో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించాడు. ఓకేనా? 1839వ సంవత్సరంలో కణం యొక్క ద్రవ పదార్థానికి ఏమని పేరు పెట్టాడంటే జీవ పదార్థం అనే పేరుని రూపొందించాడు. అన్ని మొక్కలు అదేవిధంగా జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళలో ఒకరు స్లీడెన్, ఒకరు స్వాన్. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే 1838వ సంవత్సరంలో స్లీడెన్, అదేవిధంగా స్వాన్ అనే శాస్త్రవేత్త 1839వ సంవత్సరంలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అసలు కణ సిద్ధాంతం అంటే ఏంటిది? మొక్కలవని జంతువులవని ఈ రెండూ కూడా కణాలతోటే నిర్మితమవుతాయి. ఏమంటున్నాడు? కణాలతోటే నిర్మితమవుతాయని, కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణమని అనే ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. ఎవరు? స్లీడెన్ 1838వ సంవత్సరంలో, స్వాన్ 1839వ సంవత్సరంలో కణ సిద్ధాంతాన్ని ఏం చేశారంటే సమర్పించారు. ఓకే. కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి, గుర్తుపెట్టుకోండి, మనం 8th క్లాస్లో ఏం మాట్లాడుకున్నాం? బహుకణ జీవులన్నీ కూడా ఏకకణం నుంచే ఉద్భవించాయి. కణం అనేది ప్రత్యుత్పత్తిని లేకపోతే కణం అనేది విభజించుకుంటూ పోతూ కణాల బంతిని ఏర్పరచుకుంటూ పోతుంది. కణాలన్నీ కలిసి కణజాలాలు అవుతాయి. కణజాలాలన్నీ కలిసి అవయవాలుగా ఏర్పడతాయి. అవయవాలన్నీ కలిసి మానవుని యొక్క దేహం అనేది ఏర్పడుతుంది అని మనం 8th క్లాస్లో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఉన్న టాపిక్ కూడా సేమ్ అదే. కణాలన్నీ పూర్వమున్న కణాల నుండే ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా, అంటే కణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు? స్లీడెన్ మరియు స్వాన్. ఇక్కడ రొడాల్ఫ్ విర్కోవ్ అని ఒక వ్యక్తి వచ్చాడు. ఆ రొడాల్ఫ్ విర్కోవ్ వచ్చి ఈ స్లీడెన్ మరియు స్వాన్తో ఏం చెప్తున్నాడంటే, మీరు కనుగొన్నటువంటి కణ సిద్ధాంతం అనేది యాక్సెప్టబుల్, బాగుంది. అయితే నేను ఒక పదాన్ని లేకపోతే నేను ఇంకొక ఒక స్టేట్మెంట్ని యాడ్ చేస్తున్నాను. అదేంటి అని అంటే, కణాలన్నీ
పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయి. ఈ స్టేట్మెంట్ ద్వారా కణ సిద్ధాంతం ఏమైందంటే మరింతగా దృఢమైంది, మరింతగా కాన్స్టెంట్ అయిపోయింది. ఓకే, దాన్ని ప్రతిపాదించింది ఎవరంటే రొడాల్ఫ్ విర్కోవ్. ఈ రొడాల్ఫ్ విర్కోవ్ 1855వ సంవత్సరంలో ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటి అని అంటే కణాలన్నీ పూర్వమున్న కణాల నుండే ఉద్భవించాయి అని చెప్పారు. ఈ చెప్పడం ద్వారా కణ సిద్ధాంతం బలహీనపడిందా, స్ట్రాంగ్ అయిందా? బలపడింది. అంటే కణ సిద్ధాంతం అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది. ఓకేనా? ఈవినింగ్ లైవ్ సెషన్స్లో ఇవి మొత్తం అడుగుతాను, జాగ్రత్తగా గమనించండి. ఏదైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది మీ జీవితం, ఇది మీ యొక్క జీవితం. బాగుపడితే మీరే బాగుపడతారు, బాగుపడకపోయినా సరే మీరే బాగుపడరు. కాబట్టి బట్టి సాధిస్తాను అనేది మాత్రం అవాస్తవం, అది ఎప్పటికీ పాసిబుల్ అవ్వదు. కణం అంటే ఏమిటి, ఎవరు కనుగొన్నారు, ఏం కనుగొన్నారు? కణాన్ని ఎంతమంది శాస్త్రవేత్తలు దాన్ని ప్రతిపాదించుకుంటూ దాన్ని బలపరిచారు, దాన్ని స్ట్రాంగ్ చేశారు. ఓకేనా? ప్రతిదీ కూడా ఒక కాన్సెప్ట్ మాదిరి గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు కాదు, మీరు బలవంతంగా రుద్ది మీ మైండ్లోకి ఎక్కియాలని కాదు. ఏదైనా సరే మీ చుట్టూ ఉన్న పరిస్థితికి అనుకూలించండి. ఇది చెయ్యుంది, ఇది ఒక కణజాలాల ద్వారా ఏర్పడింది మన చెయ్యి. ఎందుకు? కణజాలాలు అసలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? కణాల నుంచి ఏర్పడ్డాయి. ఓకే, 1940వ సంవత్సరంలో ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని కనుగొనడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం ఏమైందంటే సాధ్యమైంది. ఇప్పుడు మనకి ఏదైనా సరే క్లిష్టంగా ఉంది తెలుసుకోవడం, దాన్ని సూక్ష్మదర్శిని ద్వారా చూసినప్పుడు దాని యొక్క ప్రతి పార్ట్ మనకు ఎలా కనిపిస్తుంది? చాలా క్షుణ్ణంగా కనిపిస్తుంది. అలా 1940వ సంవత్సరంలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వలన ఏమైందంటే కణం యొక్క నిర్మాణం అనేది ఇంకా క్లియర్గా కనబడింది. కణం అనేది ఈ విధంగా ఉందా, ఈ విధంగా కణాంగాలన్నీ కలిసి కణం ఏర్పడింది, కణాలన్నీ కలిసి కణజాలాలు ఏర్పడ్డాయి, కణజాలాలన్నీ కలిసి అవయవాలు ఏర్పడ్డాయి, అవయవాలన్నీ కలిసి మానవుని యొక్క దేహం ఏర్పడింది, లేకపోతే మొక్క యొక్క దేహం ఏర్పడింది, సూక్ష్మజీవుల యొక్క దేహం ఏర్పడింది అనేది 1940వ సంవత్సరంలో వీటిని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం ద్వారా దాని యొక్క భాగవతం అనేది, దాని యొక్క కణాంగాలు అనేవి బట్టబయలయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ భూతద్ద ఆవిష్కరణ సూక్ష్మజీవి ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. అప్పటి వరకు సూక్ష్మజీవి యొక్క ప్రపంచం ఎలా ఉండేదో తెలియదు. కానీ ఎప్పుడైతే భూతద్ద యొక్క ఆవిష్కరణ జరిగిందో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. పలానా సూక్ష్మజీవి, ఇది పలానా సూక్ష్మజీవి, ఇది పలానా సూక్ష్మజీవి, అమీబా, పారామీషియం, ప్రోటోజువన్లు, శైవలాలు, శిలీంధ్రాలు, ఇవి మొత్తం కూడా బయటకు వచ్చాయి. అంటే ఏదైతే భాగోతంగా ఉన్నదో అది మొత్తం కూడా బట్టబయలైంది. ఎప్పుడు అని అంటే భూతద్ద ఆవిష్కరణ తరువాత. ఓకే, అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం చెప్పాకారంలో ఉంటుంది. మరియు బ్యాక్టీరియాలో వలె ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరచగలదని తెలుసుకోవచ్చు. అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం మరియు బ్యాక్టీరియా, ఈ 4 కాకుండానే ఇతర ఏకకణజీవులు అంటే ఇవి ఈ జీవి శరీరం మొత్తము ఒకే కణము ఏర్పరుస్తుంది. ఓకేనా? ఈ జీవి శరీరం మొత్తము కూడా ఒకే కణం ఏర్పరుస్తుంది. అటువంటి జీవులను మనం ఏమంటామంటే ఏకకణజీవులు. ఏకకణజీవులు. ఒకే కణం ఉంటుంది కాబట్టి ఏకకణజీవి. బహుకణాలు అంటే ఎక్కువ కణాలు ఉంటే బహుకణజీవులు. ఓకే, మరోవైపు బహుకణజీవులైన కొన్ని శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులలో అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తుంది. బహుకణజీవులైన కొన్ని శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులలో అనేక కణాలు శరీరంలో ఎలా ఏర్పడతాయంటే ఒక సమూహంగా ఏర్పడతాయి. దాన్నే మనం ఏమన్నాం? కణజాలం అన్నాం. ఇవి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. కణజాలాలన్నీ కలిసి శరీర భాగాలు ఏర్పడతాయి. ప్రతి బహుకణజీవి ఎక్కడి నుంచి ఏర్పడుతుందంట? ఏకకణం నుంచి ఏర్పడుతుందంట. ప్రతి బహుకణజీవి అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? బహుకణజీవి నుంచి
ప్రతి బహుకణజీవి ఏకకణం నుంచి ఏర్పడుతుంది. ఓకే, కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి ఏమవుతాయి? విభజించబడతాయి. ఏం చేస్తాయి? విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి ఏర్పడతాయి. ఓకేనా? ఈ విధంగా అన్ని కణాలు కూడా పూర్వమున్న కణాల నుంచి ఏర్పడతాయి. క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్, ఈ విధంగా అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి ఏర్పడతాయి అని చెప్పిన సైంటిస్ట్ పేరెవరు? పేరేమిటి? ఏ సంవత్సరం? ఎవరైనా చూడండి. ఈ వీడియో చూసిన వారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇప్పుడే పేజీకి ముందే చెప్పాను, ఈ పేజీలోనే ఉంది అది. ఓకే, కొన్ని జీవులలో వివిధ రకాల కణాలు కూడా ఉండవచ్చు. కొన్ని జీవులలో వివిధ రకాల కణాలు కూడా ఉండవచ్చు. అంటే ఏ అనే కణము, బి అనే కణము, సి అనే కణము, రక్త కణము, కండర కణము, లేకపోతే కొవ్వు కణము, ఇలాంటివి కూడా మన శరీరంలో ఎలా ఉన్నాయో అన్నీ ఒకేలాగా ఉండవు. కొన్ని కణాలు అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. వాటిల్లో నునుపు కండర కణాలు అంటే, ఈ కండర కణాలు ఎలా ఉంటాయంటే, నునుపు కండర కణాలు డయాగ్రామ్ ఇది చూడండి. రక్త కణాలు, అండ కణం అనొచ్చు, అస్థి కణము, శుక్ర కణము, కొవ్వు కణము, నాడీ కణం, వీటి యొక్క డయాగ్రామ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి. ఓకే, ఈ లెసన్ తోటి, ఈ వీడియో తోటి 9th క్లాస్ బయాలజీ జీవుల మౌలిక ప్రమాణం అనేది ఇంట్రడక్షన్ అయింది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ 8 o'clockకి లైవ్లో అడగడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకా బూస్ట్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయమని వేడుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.